హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో హైదరాబాద్ ఎడిషన్ ఆఫ్ హిందూ తీసుకొని తెలుగులో చూద్దాం. ఇది మన ఫ్రంట్ పేజ్ ఆఫ్ హిందూ అనమాట. సో ఫ్రంట్ పేజ్లో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. అసలు టైటిల్ చూసినట్లయితే గవర్నమెంట్ పెక్స్ ఫినాన్షియల్ ఇయర్ 26 గ్రోత్ ఎట్ 7.4% అమిడ్ టరీఫ్ కన్సర్న్స్. సో ఇక్కడ మీరు ఈ టైటిల్ చూసుకున్నట్లయితే మనకి రెండు కీవర్డ్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి గ్రోత్ అంటున్నారు, సెకండ్ వచ్చేసి టారిఫ్ కన్సర్న్స్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే, మీరు ఏ ఆర్టికల్ చదివినా కూడా ఫస్ట్ మీరు టైటిల్ ఒక 2 సార్లు చదివిన తర్వాత మీరు అందులో ఉన్న కీవర్డ్స్ ఏంటో ఐడెంటిఫై చేసి ఆ కీవర్డ్స్ని దాని యొక్క మీనింగ్ ఏంటో కంపల్సరీ మీరు చూసుకున్నట్లయితే ఈ టైటిల్ నుంచే మనం కొంచెం అర్థం అనేది చేసుకోవచ్చు అనమాట అసలు ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుందో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రోత్ అనేది ఉంది అంటున్నారు. ఫినాన్షియల్ 2026లో గ్రోత్ ప్రొజెక్షన్స్ గురించి ఈ ఆర్టికల్ చెప్తుంది అని అర్థమవుతుంది. కానీ మనకున్న కన్సర్న్స్ ఏంటంటే టారిఫ్స్ అని అంటుంది అనమాట. సో ఇక్కడ మనం గ్రోత్ గురించి చూసుకున్నట్లయితే నేను క్లియర్గా చెప్తాను, చూడండి ఒకసారి. గ్రోత్ దేంతో మెజర్ చేస్తారంటే జీడిపితో మెజర్ చేస్తారనమాట. జీడిపి ఫుల్ ఫామ్ వచ్చేసి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అసలు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏం లేదు, ఒక కంట్రీలో అంటే డెఫినైట్ టెరిటరీలో 1 ఇయర్లో ఫైనల్ గూడ్స్ ఎన్ని అయితే ప్రొడ్యూస్ చేస్తారో ఆ ఫైనల్ గూడ్స్ యొక్క మొత్తం కాస్ట్ని కలిపితే వచ్చేదే మనకి జీడిపి అనమాట. మనకేంటంటే ప్రైస్ ఆఫ్ టోటల్ ఫైనల్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ విత్ ఇన్ 1 ఇయర్ ఇస్ కాల్డ్ as జీడిపి అంటారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏం చెప్తున్నారంటే ఫినాన్షియల్ ఇయర్ 2025-2026లో ఇండియాకి చాలా మంచి గ్రోత్ ఉంది, అరౌండ్ 7.3% ఆఫ్ జీడిపి ఉంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంతకుముందు ప్రొజెక్షన్స్ చేసినప్పుడు తక్కువ గ్రోత్ ఉంటుంది అని ప్రొజెక్ట్ చేశారు, కానీ ఇప్పుడు మాత్రం 7.3% ఉంటుందని చెప్పడం చాలా మంచి విషయం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రోత్ ఎందుకు ఉందో చూసుకోవాలన్నమాట. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇండియాలో డొమెస్టిక్ డిమాండ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇండియాలో డొమెస్టిక్ డిమాండ్ చాలా పెరిగింది, అంటే ఇండియాలో ఉన్న సిటిజన్సే బాగా ప్రోడక్ట్స్ని కొనుగోలు చేస్తున్నారని అర్థం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచడం జరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అంటే రోడ్స్ కానీ రైల్వేస్ కానీ ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ కానీ అలా ఇల్లు కట్టించడం కానీ అలాంటి యాక్టివిటీస్ చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుందన్నమాట. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం వల్ల మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నీ క్రియేట్ చేయడం వల్ల పీపుల్కి శాలరీస్ అనేది రావడం వల్ల కూడా డిమాండ్స్ పెరిగాయని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇండియా మంచిగా ఇన్వెస్ట్మెంట్స్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినందువల్ల మనం ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తున్నాం, దానివల్ల కూడా గ్రోత్ అనేది ఉంది అని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా రీసెంట్గా మనం డిఫరెంట్ కంట్రీస్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్తో, అలాగే యూఏఈ తోటి, అండ్ అలాగే ఒమాన్తో, అలా డిఫరెంట్ కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఎలాంటి టారిఫ్లు లేకుండా వేరే కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. సో మన యొక్క ఎక్స్పోర్ట్స్ పెరిగినట్లయితే ఓవరాల్గా ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగిందంటే ఆబ్వియస్గా మన జీడిపి అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, అదే కాకుండా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రీఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ రీఫార్మ్స్ ఏంటంటే పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, కానీ రీసెంట్గా జిఎస్టీ 2.0ని తీసుకురావడం జరిగింది. ఈ జిఎస్టీ 2.4లో ఉన్న స్లాబ్స్ అన్ని 2.0లో ఏం చేస్తామంటే ఇంతకుముందు 5%, 12%, 18% స్లాబ్స్ని మనం తీసేసి ఇప్పుడు 5 and 18 ఓన్లీ ఉన్నాయి. కాకుండా మనం అడిషనల్గా ఇంకో 40ని యాడ్ చేసాము. ఆ 40 ఏంటంటే సిన్ గూడ్స్ కోసం అనమాట. సో అలా జిఎస్టీ 2.0 తీసుకురావడం వల్ల గూడ్స్ ప్రైస్ అనేది చాలా తగ్గడం వల్ల కూడా మనకి డిమాండ్ అనేది పెరిగింది అని చెప్తున్నారు. అదే కాకుండా గవర్నమెంట్ చాలా స్కీమ్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పిఎల్ఐ స్కీమ్ కానీ ఈఎల్ఐ స్కీమ్ కానీ అలాంటివి. సో వీటి వల్ల కూడా ప్రొడక్షన్ పెరిగింది అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి అంటున్నారు. ఆ కన్సర్న్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చాలా కంట్రీస్తో చేసుకున్నాం, కానీ ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో 100% గూడ్స్ని ఎగ్జామ్ట్ ఏం చేయట్లేదు, కొన్ని 100% గూడ్స్ ఏం రావట్లేదు, కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎగ్జామ్షన్స్ ఉన్నట్లయితే ఆ ప్రోడక్ట్స్కి కాస్ట్ అనేది పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా
మనం రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, దానివల్ల యుఎస్ ఇండియా మీద 50% ఆఫ్ టారిఫ్స్ అనేది పెట్టింది. ఇప్పుడు రీసెంట్గా నిన్న మనం చదువుకున్నాం మనం ఆర్టికల్స్, నవంబర్లో రష్యన్ ఆయిల్ నుంచి ఇంపోర్ట్స్ పెరిగాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇండియా మీద 500% టారిఫ్ వేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది ఒక ప్రాబ్లం అని చెప్పడం జరిగిందనమాట. సో ఇదండి ఈ ఆర్టికల్. డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఈ టాపిక్ మీద క్వశ్చన్ వస్తే ఈజీగా మీరు 100 words to 150 words ఈజీగా రాసేయచ్చు ఈ నేను చెప్పిన ఈ పాయింట్స్తో. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ పేజ్లో ఒక ఆర్టికల్ అయితే కనిపిస్తుంది, అది చూపిస్తాను నేను. సో చూడండి ఇక్కడ, ఆరిజిన్స్ ఆఫ్ కోవిడ్ స్టిల్ అన్క్లియర్ బట్ క్లైమేట్ ఈస్ డ్రైవింగ్ న్యూ వైరల్ థ్రెడ్స్ సే సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్. సౌమ్య స్వామినాథన్ గారు ఏం చెప్పారు అసలు? ఈవిడ ఎవరంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క చీఫ్ సైంటిస్ట్ అనమాట, ఫార్మర్ చీఫ్ సైంటిస్ట్. తను ఏం చెప్పారంటే COVID-19 అందరినీ ఎఫెక్ట్ చేసింది, ప్రతి కంట్రీని. 2019 నుంచి 2020 వరకు చాలా కంట్రీస్ ఎకానమీస్ అనేవి హిట్ అయ్యాయి. అండ్ చాలా కంట్రీస్లో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగాలేదు, డెవలప్మెంట్ లేదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయట్లేదు, స్పెండింగ్ చాలా తక్కువ ఉండడం వల్ల చాలా కంట్రీస్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మనం ముందు 2026లో 2019లో వచ్చిన వైరస్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందో అసలు మనకు క్లియర్గా తెలీదు. అయినప్పటికీ మన క్లైమేట్ చేంజ్ అనేది అవుతుంది. క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల మళ్ళీ కొత్త రకాల వైరస్లు పుట్టుకొస్తున్నాయి. సో మనకి ఫ్యూచర్లో ఇలాంటి COVID-19 పాండమిక్స్ చాలా ఉండొచ్చు అని హెచ్చరిస్తున్నారనమాట. సో నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. అదేంటంటే మనందరికీ తెలుసు, ఎర్త్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబ్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు నార్త్ పోల్ ఉంటుంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంటుంది. ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 6 months ఆఫ్ సన్లైట్ వస్తే 6 months కంప్లీట్గా డార్క్నెస్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఐస్, పోలార్ రీజన్ అనేది ఐస్తో కప్పి ఉంటుందన్నమాట. అదే కాకుండా మనం ఇక్కడ ఈక్వేటర్ దగ్గర చూసుకున్నట్లయితే పైన ఈక్వేటర్ పైన మన ఇండియా ఉంటుంది కదా, ఇండియా దగ్గర కూడా ఉన్న గ్లేషియర్స్ మంచుతో కప్పడి ఉన్నాయి. వీటిని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారనమాట. సో అసలు మనకి ఇప్పుడు ఏమవుతుందంటే క్లైమేట్ చేంజ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. క్లైమేట్ చేంజ్ ఎందుకు అవుతుంది? మనం కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని పెంచుతున్నాము, అదే కాకుండా మనం ఇండస్ట్రీస్ నుంచి ఎమిషన్స్ కూడా పెరుగుతున్నాయి. అండ్ మనం ఫాసిల్ ఫ్యూయల్స్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల మన అట్మాస్ఫియర్లోకి నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, కొన్ని పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నాము. అలాగే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి ఓవరాల్గా మన గ్లోబల్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో టెంపరేచర్ పెరిగినప్పుడు ఏమవుతుంది, మన దగ్గర ఉన్న ఐస్ అనేది మెల్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. క్లైమేట్ చేంజ్ వల్ల మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అవడం వల్ల గ్లేషియర్స్ అంటే మంచు కొండలు అనేవి కరిగిపోతూ ఉన్నాయి, గ్లేషియల్ మెల్ట్ అనేది అవుతున్నాయి. ఓకే, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు పర్మాఫ్రాస్ట్ అనే వర్డ్ మీరు ఎన్వైరన్మెంట్ అనే కాలేజ్లో వింటారు. సో పర్మాఫ్రాస్ట్ అంటే ఏంటంటే ఏదైనా నేల దాని మీద ఐస్తో కప్పబడి అట్లీస్ట్ ఒక 2 to 3 years వరకు కంప్లీట్గా అందులో ఉంది అంటే దాన్ని పర్మాఫ్రాస్ట్ అంటారనమాట. సో ఈ పర్మాఫ్రాస్ట్ అంటే ఏంటంటే ఆ నేల కానీ అక్కడ ఉన్నవి కానీ ఐస్తో కంప్లీట్గా కప్పబడి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మన క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, క్లైమేట్ చేంజ్ అవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతుంది కదా, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవడం వల్ల ఏంటంటే ఈ పర్మాఫ్రాస్ట్ కూడా కరిగిపోతుంది. కాబట్టి ఆ పర్మాఫ్రాస్ట్లో ఎన్ని రోజులు సేవ్ అయి ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఇప్పుడు యాక్టివేట్ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఇవి యాక్టివేట్ అవుతున్నాయి అంటే ఫర్ షూర్ ఏమవుతుంది, వీటి వల్ల కూడా మనకి కొత్త రకాల రోగాలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. క్లైమేట్ చేంజ్ వల్ల కొత్త రకాల వైరస్ ఎఫెక్ట్స్ మనకి ముందున్నాయి, వాటిని అన్నిటినీ మనం తట్టుకోగలగాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగిందనమాట. ఓకే, అంత మించి ఏం లేదు. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నాయి అంటే మనకి కొత్తగా SARS-CoV-2 వైరస్ అని ఒరిజిన్ అయింది, వైరల్ మ్యూటేషన్స్ అనేవి జరిగాయి. అలాగే H1N1 ఇన్ఫ్లుయెన్జా వైరస్ కూడా వచ్చింది. అండ్ ఏవియేషన్ ఇన్ఫ్లుయెన్జా అనేది వస్తూ ఉంది, బర్డ్స్లో ఇన్ఫ్లుయెన్జా వస్తుంది. అలాగే టెంపరేచర్ అనేది రైజ్ అవుతూ ఉంది, దానివల్ల హ్యూమన్ ఇన్ఫెక్షన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి.
దానివల్ల ఫ్యూచర్లో పాండమిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే క్లైమేట్ చేంజ్ కాకుండా ఉండడానికి మనకి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూవబుల్ ఎనర్జీలోకి మనం కంప్లీట్గా షిఫ్ట్ అవ్వాలి. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా చూడాలి. అలాగే సెగ్రిగేషన్ అండ్ ఆల్సో డైవర్సిఫికేషన్ ఆఫ్ అగ్రికల్చర్, ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్స్, అలాగే హ్యూమన్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయాలన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. సో మనకున్న క్లైమేట్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయంటే కోల్డ్ వేవ్ అయితే ఇప్పుడు మన తెలంగాణలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అసలు ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అండ్ అలాగే సమ్మర్ వస్తే మనకి హాట్ వేవ్ ఆర్ హీట్ వేవ్ ఉంటుంది. డ్రాట్స్ ఉంటున్నాయి, ఫ్లడ్స్ ఉంటున్నాయి, సైక్లోన్స్ ఉంటున్నాయి. వీటి యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది, అలాగే ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది అని చెప్పి ఆర్టికల్లో చెప్పడం జరిగింది. మనం కంపల్సరీ స్టెప్స్ తీసుకున్నట్లయితే వీటిని ఎదుర్కోవచ్చు, లేకపోతే వి విల్ ఫాల్ ఇన్ టు ప్రే అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఇంకా వేరే మిగతా ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ పేజ్లో కూడా అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే నాకు ఏం కనిపించలేదు. సో ఇన్ కేస్ మీకు అక్కడ ఏమైనా కనిపించినట్లయితే ఒక్కసారి వాటిని రివైజ్ చేసుకోండి, అంతకుమించి ఏమి ఉండదు. అండ్ డైరెక్ట్గా ఈరోజు మనం ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్ళొచ్చు. సో ఎడిటోరియల్ పేజ్లో కూడా ఆర్టికల్స్ వచ్చేసి నిన్న చదువుకున్న ఆర్టికల్సే ఉన్నాయి. కొత్తగా అయితే నాకు ఏ ఆర్టికల్స్ ఈరోజు కనిపించలేదు, బట్ వాటిని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒక పేజ్లో ఆర్టికల్ చూసినట్లయితే ఇస్రో సెట్ టు లాంచ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఆన్ January 12 అని ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ శాటిలైట్ పేరు ఏంటంటే EOS ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ N1 అన్నమాట. దీన్ని మనం PSLV రాకెట్ని యూజ్ చేసి PSLV C62 మిషన్ యూజ్ చేసి మనం దీన్ని లాంచ్ చేయబోతున్నాం. ఎక్కడి నుంచి లాంచ్ చేస్తున్నాం అంటే శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తున్నాం. ఏ రోజు January 12. సో ఇది ఏం చేస్తుంది, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది మనకి హై రిజల్యూషన్ ఇమేజెస్ని ప్రొవైడ్ చేస్తున్నమాట. మన ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న ఇమేజెస్ని హై రిజల్యూషన్ తోటి ఇవ్వడం వల్ల మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి, అలాగే మన ఇండియా చాలా కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది కదా, పాకిస్తాన్తో, ఆఫ్ఘనిస్తాన్తో, నేపాల్తో, చైనాతో, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్. సో అసలు బార్డర్లో ఏం జరుగుతుంది, అవతల సైడ్ కంట్రీ ఏం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చైనాని చూసుకున్నట్లయితే చైనా విలేజెస్ని డెవలప్ చేస్తుంది బార్డర్ దగ్గర, ఎందుకంటే ఈజీగా అరుణాచల్ ప్రదేశ్ని ఆక్యుపై చేసుకోవడానికి. సో అలా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నా కూడా మనకి క్లియర్ కట్గా అసలు వాళ్ళు ఎక్కడ ట్యాంకర్స్ ఉన్నాయి, ఎక్కడ బంకర్స్ ఉన్నాయి, అవంతా కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఎస్పెషలీ మన బార్డర్స్ని కూడా సెక్యూర్ చేసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఈ టాపిక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకుంటే లెటర్ అగెయిన్స్ట్ స్పిరిట్. ఈ ఆర్టికల్ వచ్చేసి నిన్నటి ఆర్టికలే, కొత్త ఆర్టికల్ అయితే కాదు. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. సో నిన్న మనం ఏం చదువుకున్నాము, యూపీలో అరౌండ్ 2.9 crore అంటే అరౌండ్ అప్రాక్సిమేట్గా 3 కోట్ల మంది ఒక నేమ్స్ ఓటర్ ఐడీస్ నుంచి, ఓటర్ లిస్ట్ నుంచి తీసేయడం జరిగింది అని చెప్పుకున్నాం. దానివల్ల సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది మా కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పడం జరిగింది. అక్కడ చెప్పిన ఆర్టికల్స్ ఏంటి, ఆర్టికల్ 324, ఆర్టికల్ 325 అండ్ ఆర్టికల్ 326 చెప్పేసి ఎస్ ఇది మా రైట్, వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని చెప్పారు కదా. సేమ్ అదే ఇక్కడ మారింది ఏమీ లేదండి. సో ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టోల్డ్ సుప్రీం కోర్ట్ that it has constitutional duty to ensure that only citizens are enrolled in voter. ఓన్లీ సిటిజన్స్ మాత్రమే ఓటర్ లిస్ట్లో ఉండాలి, అలాంటి ఫారినర్స్ని మేము అలౌ చేయము. అండ్ ఇది క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో కూడా చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఆర్టికల్ 324 ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ అ పవర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు సూపరింటెండ్ అండ్ టు కంట్రోల్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని ఇక్కడ ఆర్టికల్ 324 గురించి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆర్టికల్ 325 ఏం చెప్తుంది అంటే వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ అడల్ట్ సఫ్రేజ్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. అంటే ఏం లేదు, ఇండియాలో ఉన్న పౌరులకి 18 years వచ్చినట్లయితే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇవ్వడం, ఇది మా యొక్క కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అని చెప్పడం జరిగింది అనమాట. అంతకుమించి ఈ ఆర్టికల్లో పెద్దగా ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం క్లియర్గా చూసుకున్నాం ఏంటి, నాట్ గ్రిడ్ గురించి మనం కరెంట్ అఫైర్స్లో ఏం చెప్పుకున్నాము, నాట్ గ్రిడ్ని NPR నేషనల్ పాపులేషన్ రిజిస్టర్తో లింక్ చేస్తున్నారు.
దానివల్ల మన ఇండియాలో ఉన్న ఎంటైర్ పీపుల్స్ యొక్క డేటా ఇప్పుడు నాట్గ్రిడ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల నాట్గ్రిడ్ ఇప్పుడు ఏదైనా సరే కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏదైనా మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యూజ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా మనకు క్లియర్గా రావచ్చు. దానివల్ల డిలేస్ అనేవి తగ్గుతాయని చెప్పడం జరిగింది కదా. సో ఓన్లీ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది నాట్గ్రిడ్ గురించి అనమాట. సో నాట్గ్రిడ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే నేను మీకు చూపిస్తాను. సో జస్ట్ అవి చదువుకుంటే సరిపోతుంది అనమాట, అంతకుమించి ఏం లేదు. ఈ నాట్గ్రిడ్ అనేది ఒక రియల్ టైమ్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. ఇది ఎవరి ఆధీనంలో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధీనంలో ఉంటుందన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే మల్టిపుల్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ డేటా బేసెస్ని లింక్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే టెర్రరిజంని కౌంటర్ చేయొచ్చు, మనం ఆర్గనైజ్డ్ క్రైమ్ని కూడా కౌంటర్ చేయొచ్చు. ఇది ఎప్పుడు తీసుకురావడం జరిగింది అంటే 2009లో 26/11 టెర్రర్ అటాక్స్ తర్వాత తీసుకురావడం జరిగింది. అండ్ కంప్లీట్గా ఆపరేషనలైజ్ అయింది ఎప్పుడు అంటే 2023 నుంచి అనమాట. ఇది ఏం చేస్తుందంటే సీమ్లెస్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అండ్ డిలేస్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. సో దీని యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్, బ్యాంక్ రికార్డ్స్, ఇమ్మిగ్రేషన్ రికార్డ్స్, టెలికామ్ డేటా, ఎయిర్లైన్ రికార్డ్స్, సోషల్ మీడియా యాక్టివిటీ అన్నిటినీ మనకి ఇంటిగ్రేట్ చేసి క్లియర్గా ఇస్తుంది అనమాట. అండ్ అదే కాకుండా మన యొక్క ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి ఒక సెక్యూర్ యాక్సెస్ అనేది డేటా కోసం ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది ఇంటెలిజెన్స్ని ఇన్వెస్టిగేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మన రా ఏజెన్సీ, ఎన్ఐఏ, ఈడీ, ఎన్సీబీ, టీఆర్ఐ, స్టేట్ పోలీస్ సర్వీసెస్కి కూడా ప్రాపర్గా యూనిఫామ్ యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సో దీని ద్వారా మన డేటా సెక్యూరిటీని అండ్ ప్రైవసీని కూడా మనం ప్రొవైడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఇండియాలో టెర్రర్ అటాక్స్ చాలానే జరిగాయి అండ్ ఇండియాకి చాలా థ్రెట్స్ అనేవి పాకిస్తాన్ ద్వారా అండ్ చైనా ద్వారా ఉన్నాయి. కాబట్టి కౌంటర్ టెర్రరిజంకి మనం రెడీగా ఉండడానికి కావాల్సిందే ఇదనమాట నాట్గ్రిడ్. దానివల్ల ఫాస్టర్, డీపర్, ఇంటిగ్రేటెడ్ డేటా అనేది మనకి యాక్సెస్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ టైంని చాలా తగ్గిస్తుంది. దానివల్ల మన టెర్రరిజం రిలేటెడ్ అటాక్స్ని ఈజీగా కౌంటర్ చేయడానికి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మన ఫెడరల్ పోలీసింగ్ని కూడా మనం ప్రమోట్ చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏం లేదండి, ఫైన్ ట్యూన్ దిస్ సిగ్నల్ టు షార్పెన్ ఇండియాస్ ఏఎంఆర్ బ్యాటిల్. ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనమాట. సో ఈ టాపిక్ అర్థం కావాలంటే మీకు క్లియర్ కట్గా బేసిక్స్ అంతా తెలిసి ఉండాలి. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మనకి న్యూస్లో ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ మన్ కీ బాత్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడారు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇండియాలో, దీన్ని తొందరగా కంట్రోల్ చేయకపోతే మనకి చాలా ప్రాబ్లం ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. అసలు ఫస్ట్ ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏంటో చూద్దాం. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఇక్కడ మైక్రోబ్స్ అంటే ఏం లేదండి, మైక్రో ఆర్గానిజమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాక్టీరియా అంటే సూక్ష్మజీవులు అంటారు. బ్యాక్టీరియా కానీ, వైరస్ కానివ్వండి, ప్రోటోజోవాస్, పారాసైట్స్ అవన్నీ వస్తాయన్నమాట. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే మనకి నార్మల్గా డిసీజెస్ అనేవి కాజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కలరా వినే ఉంటారు, అండ్ డెంగ్యూ వినే ఉంటారు, మలేరియా, టైఫాయిడ్, ట్యూబర్క్యులోసిస్, అలాంటి డిసీజెస్ అన్నీ వచ్చేవి మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూడాల్సిన కొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుందాం, టీబీ తీసుకుందాం. టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్. మన టీబీలో మనకి సైన్స్ సింటమ్స్ ఏముంటాయి, దగ్గు వస్తుంది, దగ్గినప్పుడు పసర్ కానీ, దగ్గు వచ్చినప్పుడు రక్తం కానీ వస్తుంది, అండ్ ఈవెన్ హై ఫీవర్ ఉంటుంది, కొన్నిసార్లు చెమటలు పడతాయి, కొన్నిసార్లు చలి పెడుతుంది. సో అలా డిఫరెంట్ సింటమ్స్ ఉంటాయి. అండ్ లేచి మన పని మనం చేసుకోకుండా లెథార్జీ అనేది వస్తుంది అనమాట. అసలు చేత కాకపోవడం, లేవలేకపోవడం, నీరసంగా ఉండడం అవన్నీ వస్తాయి. సో అలాంటి ఒక డిసీజ్ వచ్చినప్పుడే కదా మనం హాస్పిటల్కి వెళ్తాము. ఓకే, సపోజ్ మనకి టీబీ వచ్చింది అనుకోండి, సో మనం ఏం చేస్తామంటే హాస్పిటల్కి వెళ్తాం. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని టెస్టులు రాస్తారు, ఎక్స్రే అంటారు, బ్లడ్ టెస్ట్ అంటారు, టెంపరేచర్ చెక్ చేయించుకోమంటారు, యూరిన్ టెస్ట్ అంటారు. అవన్నీ టెస్టులు చేసిన తర్వాత ఫైనల్గా వాళ్ళు ఒక కన్క్లూజన్కి వస్తారు. సో ఓకే, నీకు టీబీ వచ్చింది, సో నువ్వు ఒక 6 months వరకు ఈ మెడిసిన్స్ వాడాలి అని అంటారనమాట. సో ఇనిషియల్గా మనకు చాలా భయం ఉంటుంది, ఎందుకంటే మనం లేవలేకపోతున్నాము, ఫుల్ ఫీవర్గా ఉంటుంది, మన పని చేసుకోలేకపోతున్నాము, ఎకనామిక్ లాస్ అవుతుందని చెప్పి ఏం చేస్తాము, ఇనిషియల్గా డాక్టర్ దగ్గర నుంచి వచ్చిన వెంటనే మనం
ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయడము, మెడిసిన్స్ టైంకి వేసుకోవడం చేస్తాం. అలా ఫర్ ఎగ్జాంపుల్ టీబీ కేసులో ఒక 1 మంత్ కంటిన్యూస్గా వేసుకున్నారు అనుకోండి, సో ఆ దగ్గు, రక్తం పడడం కానీ, ఫీవర్ సింటమ్స్ కానీ అవన్నీ తగ్గిపోయి మీరు పని మీరు చేసుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు ఆ టాబ్లెట్స్ వేసుకుంటారా? వేసుకోరు, దాన్ని పక్కన పడేస్తారు కదా, అక్కడ ఆగండి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ టీబీని కాజ్ చేసేది ఒక బ్యాక్టీరియా అనమాట, దాని పేరు మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్. ఇప్పుడు ఇది ఒక బ్యాక్టీరియా అనుకోండి, ఇది మన బాడీకి ఎలాగోలా వచ్చేసింది లోపలికి అనుకోండి, నోటి ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ సమ్ టైమ్స్ అవుతుంది. సో ఇలా మన బాడీలోకి బ్యాక్టీరియా వచ్చింది. ఈ బ్యాక్టీరియా, ఒక బ్యాక్టీరియా మన బాడీలోకి రాగానే వెంటనే మనకి దగ్గు, జ్వరం అవన్నీ వస్తాయా? రావు. ఈ బ్యాక్టీరియా ఏమవుతుందంటే ఒక ఆర్గాన్లో సెటిల్ అయ్యి అది డబులింగ్, ట్రిప్లింగ్, అది దాని యొక్క నెంబర్ని పెంచుకుంటూ పోతుంది అనమాట. ఓకే, పెంచుకుంటూ పోతుంది. ఆ పెంచుకొని పోయిన తర్వాత ఓకే నేను ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాను, నేను ఒక ఆర్మీని తయారు చేసుకున్నాను, ఇప్పుడు ఈ బాడీని అటాక్ చేద్దామని చెప్పి ఈ యొక్క ఆర్మీ ఉంది కదా, ఈ ఆర్మీ అంతా కలిసి ఇప్పుడు మన బాడీని అటాక్ చేస్తుంది అనమాట. అలా అటాక్ చేయడం స్టార్ట్ అయినప్పుడే మనకు సైన్స్ సింటమ్స్ వస్తాయి. సో ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా మన లోపలికి ఎంటర్ అయ్యి ఫస్ట్ టైం మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తాయో ఈ పీరియడ్ని మనం ఇన్క్యుబేషన్ పీరియడ్ అని అంటాం అన్నమాట. ఈ పీరియడ్ని మనం ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటాం. ఓకే, సో డాక్టర్ బాగానే మెడిసిన్స్ ఇచ్చారు, ఫస్ట్ 1 మంత్ మీరు టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారు, దానివల్ల ఏమవుతుంది, ఈ మెడిసిన్స్ అనేవి ఈ బ్యాక్టీరియాని అటాక్ చేయడం చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సగం చనిపోయాయి అనుకోండి, సగం చనిపోయాయి ఆర్ 75% వరకు చనిపోవడం వల్ల మీకు కొంత ఉపశమనం ఉంది అనుకోండి. ఓకే, అయితే ఏం చేశారు, 1 మంత్ బాగానే ఉన్నాను కదా అని చెప్పి రోజు ఎంతగానో టాబ్లెట్లు వేసుకోవడం నాకు విసుగు వస్తుందని చెప్పి పడేస్తారు ఆర్ ఎల్స్ ఆపేస్తారు అనుకోండి. తర్వాత ఏమవుతుంది, ఈవెన్ ఒక్క బ్యాక్టీరియా ఉన్నా కూడా దాని చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది మల్టిపుల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా విత్ రక్షణ కవచం అనేది మల్టిపుల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది మళ్ళీ మనం టార్గెట్ చేస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత, 15 డేస్ తర్వాత మళ్ళీ మెల్లగా దగ్గు రావడం కానీ, నోటి నుంచి రక్తం రావడం కానీ, ఫీవర్ రావడం కానీ, చేత కాకపోవడం కానీ స్టార్ట్ అవుతుంది. సో హ్యూమన్ అంతే కదా, మన హ్యూమన్ సైకాలజీ ఏంటంటే బాగున్నంత వరకు బాగానే ఉంటాం, అసలు ఏం గుర్తుకు రావు. బాగాలేనప్పుడు ఎక్కడున్న టాబ్లెట్స్, ఎక్కడున్న డాక్టరు, దేవుడు, ఇంట్లో వాళ్ళు అందరూ గుర్తొస్తారు కదా. సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, మనం ఎక్కడ పడేసిన టాబ్లెట్లని వెతుక్కొని మళ్ళీ వేసుకుంటాం అనమాట. ఓకే, ఇంతకుముందు ఉన్న టాబ్లెట్ ఇలా ఎల్లో కలర్ దాని మీద బాగానే పనిచేసింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు అదే గ్రీన్ కలర్ టాబ్లెట్ వేసుకున్నారు, ఇప్పుడు ఏంటిది, ఇక్కడ ఉన్న షీల్డ్ ఏంటి, రెడ్ కలర్గా మారిపోయింది, అంటే ప్రొటెక్టివ్ షీల్డ్గా మారిపోయింది. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వీటి మీద పనిచేయమన్నమాట. ఇప్పుడున్న బ్యాక్టీరియా ఇక్కడ ఏమవుతుందంటే ముందు వేసుకున్న యాంటీబయాటిక్కి రెసిస్టెంట్గా మారింది, అంటే ముందు వేసుకున్న మెడిసిన్ ఇప్పుడు ఈ బ్యాక్టీరియా మీద పని చేయట్లేదు. దీన్ని మనం ఏఎంఆర్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం అన్నమాట. సో ఇండియాలో ఏం జరుగుతుందంటే ఈజీగా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ దొరుకుతున్నాయి. సో మీకు ఏదైనా జలుబు కానీ, తలనొప్పి కానీ, ఏదైనా డిసీజ్ వచ్చినట్లయితే మనం డాక్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళట్లే, పక్కనున్న అబ్బోలోకో లేకపోతే దగ్గరున్న ఏ మెడికల్ షాప్కి వెళ్తున్నామో అక్కడికి వెళ్ళి మనం ఇలా అవుతుంది 3 డేస్ నుంచి అవుతుంది, 2 డేస్ నుంచి అవుతుంది అంటే ఫస్ట్ ఇచ్చే మెడిసిన్, ఫస్ట్ తీసేది యాంటీబయాటిక్ అనమాట. వాళ్ళు ఏం చెప్తారు, 2 డేస్ వేసుకో, 3 డేస్ వేసుకో అని చెప్తారు. కానీ మినిమం డోస్ ఎంత వేసుకోవాలి అంటే మినిమం 5 డేస్ ఆఫ్ యాంటీబయాటిక్ డోస్ అనేది ఉంటుంది. ఆ డోస్ కంప్లీట్గా వేసుకుంటేనే మీకు కంప్లీట్గా ఆ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, ఆ సూక్ష్మజీవులు కానీ చనిపోతాయి, లేకపోతే కాదనమాట. దానివల్ల ఏంటంటే సగం మెడిసిన్స్ వాడడం వల్ల, సగం మెడిసిన్స్ని వాడడాన్ని ఇర్రేషనల్ యూస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటారు. సో వాటి వల్ల ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఇండియాలో విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి మన ఇండియాలో ఏమవుతుంది, ప్రాపర్గా ఉన్న యాంటీబయాటిక్స్ ఏ డిసీజెస్కి వాళ్ళు వాడడానికి లేకుండా పోయిందనమాట. మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి కొత్త యాంటీబయాటిక్స్ కనుక్కుంటే తప్ప మనకి డిసీజ్ నుంచి ఉపశమనం వచ్చే అవకాశం లేదు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. ఓకే, సో అదనమాట ఈ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనము ప్రాపర్గా ప్రిస్క్రిప్షన్స్ని యూజ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని
కంట్రోల్ చేయడానికి మన గవర్నమెంట్ తీసుకుంది ఏంటంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ 2.0ని తీసుకురావడం జరిగిందనమాట. ఇదేంటంటే వన్ హెల్త్ ఫార్ములా మీద ఫోకస్ చేస్తుంది. అసలు వన్ హెల్త్ అంటే ఏం లేదు, మనకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు మన గురించి ఆలోచిస్తాం తప్ప మన ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, మన ఇంట్లో ఉన్న పెట్స్ కానీ మనం పెంచుకుంటున్న యానిమల్స్ కానీ పశువులు పాడి కానీ అదంతా ఆలోచించమన్నమాట. సో మన హెల్త్ ఏంటంటే ఓన్లీ మన మీద డిపెండ్ అయి ఉండదు, మన ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, మనం క్లీన్ ఎన్వైరన్మెంట్లో ఉంటే మనకి ఎలాంటి డిసీజ్ రావు. మనము ఇలా మురికి ఉన్న దగ్గర శానిటేషన్ లేకుండా ఉన్న దగ్గర ఉంటేనే మనకి డిసీజ్ అనేవి వస్తాయి. అండ్ ఈవెన్ పర్సనల్ హైజీన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నాము, మనం తినే ఫుడ్ ఎలా ఉంటుంది, మన్నెడిది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం అలాంటివి కాకుండా ఎప్పటికప్పుడు హాట్ కుక్డ్ ఫుడ్ తినడం వల్ల అండ్ ఈవెన్ మన ఇంట్లో ఎక్కడ చెత్త అక్కడ పడేయకుండా నీట్గా ఉంచుకోవడం వల్ల కూడా మన హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా యానిమల్స్తో మనం ఎవ్రీడే కాంటాక్ట్లో ఉంటాం. మన ఇంట్లో ఉన్న పెట్సే కానివ్వండి, మనం చాలామంది పిల్లలు పెంచుకోవడము ఆర్ఎల్స్ కుక్కల్ని పెంచుకోవడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊర్లలోకి వెళ్ళినట్టయితే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇంట్లో కూడా నాటుకోళ్ళని పెంచుకుంటూ ఉంటారు. అండ్ పశువులు పాడిని కూడా పెంచుకుంటూ ఉంటారు, మేకలు గొర్రెలు లైక్ దాట్. సో అలా ఏంటంటే హ్యూమన్స్ ఆల్వేస్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ యానిమల్స్ కాబట్టి మనం ప్రాపర్గా ఏదైనా డిసీజ్ వచ్చింది ఏదైనా యానిమల్కి అంటే వాటిని కూడా కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ వన్ హెల్త్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. హ్యూమన్, యానిమల్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇంటిగ్రేషన్ చేస్తూ చేయాలి అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ అనేవి H1 కేటగిరీ షెడ్యూల్ కింద వస్తాయన్నమాట. అంటే ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప మెడికల్ షాప్ వాళ్ళు ఇవ్వకూడదు, అయినప్పటికీ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇస్తున్నారనమాట. అందుకని మనం ఈ వన్ హెల్త్ కాన్సెప్ట్ని ఇప్పుడు తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మీద ఫోకస్ చేయలేదు అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా పెరుగుతాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా మనం తీసుకోవడానికి ఎలాంటి మెడిసిన్స్ కూడా ఉండవు. దానివల్ల కాస్ట్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అండ్ ఈవెన్ సర్జరీస్ కానీ చిన్నపిల్లల శిశు మరణాలు కూడా పెరుగుతాయని చెప్పడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా ట్రీట్మెంట్ కాస్ట్ పెరగడం కానీ, మన ఇండియా యొక్క డెమోగ్రఫిక్ డివిడెంట్ని యూజ్ చేసుకోలేకపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పడం జరిగిందనమాట. అంతే. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ ప్రోగ్రెస్ ఆన్ ఇట్స్ క్లైమేట్ టార్గెట్స్. మన ఇండియాకి కొన్ని క్లైమేట్ టార్గెట్స్ అయితే ఉన్నాయండి. ఆ క్లైమేట్ టార్గెట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారిస్ క్లైమేట్ డీల్ని అచీవ్ చేయడం. ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ ఆర్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఏంటంటే మన టెంపరేచర్ని 1.5 degrees to 2 degrees సెంటిగ్రేడ్స్ తగ్గించాలి. 1990sతో కంపేర్ చేస్తే అప్పుడున్న టెంపరేచర్ కంటే 1.5 to 2 degrees సెంటిగ్రేడ్స్ టెంపరేచర్ తగ్గించాలి అనుకుంటున్నాం. అండ్ సెకండ్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని మనం తగ్గించాలి. ఎంత మోతాదులో అంటే 30 to 35% బై 2030 మనం తగ్గించాలి అనే టార్గెట్ ఉందన్నమాట. అండ్ అదే కాకుండా మనం రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని మనం పెంచాలి. 175 gigawatts ఆఫ్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చేయడానికి గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ అయితే తీసుకుంది. ఆ స్కీమ్స్ నేను కొన్ని ఇక్కడ చెప్తాను, మీరు కొంత వర్క్ చేసి అది రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి పిఎం కుసుమ్ స్కీమ్, అంటే సోలార్ పంప్ సెట్లని ప్రమోట్ చేస్తున్నారు అగ్రికల్చర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, అంటే సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ని మనం ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నాం. అలాగే సోలార్ ప్లాంట్స్ అనేది గవర్నమెంట్ తీసుకొస్తుంది, విండ్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొస్తుంది. అండ్ అంతేకాకుండా రీసెంట్గా శాంతి బిల్లో గవర్నమెంట్ న్యూక్లియర్ పవర్ని ఇంక్రీజ్ చేయాలి ప్రొడక్షన్ అని అనుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా మనకి పిఎం ఉజాలా స్కీమ్, అందులో ఏంటంటే గవర్నమెంట్ ఎల్ఈడి బల్బ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే పిఎం ఉజ్వల యోజన, అందులో ఎల్పిజి సిలిండర్స్ని బీపీఎల్ ఫ్యామిలీస్కి ప్రొవైడ్ చేస్తుంది. సో అలాంటి కొన్ని స్కీమ్స్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చేసి మనకు కొన్ని టార్గెట్స్ని అచీవ్ చేస్తున్నాము అన్నట్టు చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మీరు క్లియర్ కట్గా చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసినట్లయితే వాట్ ఈస్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ నాట్ గ్రిడ్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. ఆప్షన్ ఏ వచ్చి టు క్రియేట్ ఏ రియల్ టైమ్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆఫ్ మల్టిపుల్ ఏజెన్సీస్ ఫర్ కౌంటర్ టెర్రరిజం అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఆప్షన్ బి వచ్చి టు మానిటర్ ఆల్ సోషల్ మీడియా కంటెంట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ సెన్సార్షిప్. ఆప్షన్ సి వచ్చి టు కండక్ట్ ఇండిపెండెంట్ కోవర్ట్ ఆపరేషన్స్ అబ్రాడ్. ఆప్షన్ డి వచ్చేసి టు ఫంక్షన్ యాజ్ ఏ సెంట్రల్ పోలీస్ ఫోర్స్ ఫర్ ఆల్ స్టేట్స్.
ఆన్సర్ని కమెంట్లో చెప్పండి. ఇది సింపుల్ క్వశ్చన్. అండ్ నిన్నటి క్వశ్చన్కి చాలామంది ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ అని చెప్పారు. థర్డ్ క్వశ్చన్కి అదేంటంటే డిపిఎస్పి అండ్ లీగల్ రైట్స్. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఏఎంఆర్ వన్ హెల్త్ అప్రోచ్ ఇంటిగ్రేట్స్ ఓన్లీ హ్యూమన్ హెల్త్ అండ్ ఫార్మస్యూటికల్ రెగ్యులేషన్. ఆప్షన్ బి వచ్చేసి హ్యూమన్ యానిమల్ అండ్ ఎన్వైరన్మెంటల్ హెల్త్ టు కంబాట్ రెసిస్టెంట్ స్ప్రెడ్. ఆప్షన్ సి వచ్చేసి అగ్రికల్చర్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ ఎక్స్క్లూజివ్లీ. ఆప్షన్ డి వచ్చేసి గ్లోబల్ ట్రేడ్ అండ్ యాంటీబయాటిక్ ఎక్స్పోర్ట్స్. దీనికి కూడా ఆన్సర్ నేను చెప్పాను. సో ఆన్సర్ ఏంటో కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వచ్చేసి ఇండియాస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఏఎంఆర్ NAP AMR 2.0 emphasizes one health approach. Yes, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి, ఎందుకంటే డైరెక్ట్గా ఇదే చెప్పుకున్నాం కదా. అండ్ స్టేట్మెంట్ 2 వచ్చేసి కలిస్టిన్ ఏ లాస్ట్ రిసార్ట్ యాంటీబయాటిక్ ఇస్ ప్రైమరీలీ మిస్యూజ్డ్ ఇన్ పౌల్ట్రీ ఫార్మింగ్ యాజ్ ఎ గ్రోత్ ప్రమోటర్. సో గత 4 to 5 years నుంచి కొలిస్టిన్ న్యూస్లో ఉంది, ఎందుకంటే ఇది పౌల్ట్రీ సెక్టార్లో ఇర్రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారని చెప్పి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. And next, AMR surveillance in India is fully integrated across rural primary health centers and veterinary labs. సో మనం నార్మల్గా చూసినట్లయితే రూరల్ ఏరియాస్లో వెటనరీ ల్యాబ్స్లోనే మనం బాగా ఫోకస్ చేస్తున్నాము, కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రైటే. ఆన్సర్ వచ్చేసి 1, 2 and 3. సో ఇవండి ఈరోజు ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఉన్నాయి. మీకు ఈ అనాలిసిస్ ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ మీకు కంపల్సరీ నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం ఈ వీడియోని వదిలిపెట్టి వెళ్ళొద్దు, ఎందుకంటే మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంత ప్రమోట్ అవుతుంది వీడియో, అంత బూస్ట్ అవుతుంది. కంపల్సరీ లైక్ అయితే చేయండి. అండ్ మీకు ఎలాంటి సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా కమెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. అండ్ మీకు రివ్యూ ఇవ్వాలి అనిపిస్తున్నట్లయితే కంపల్సరీ రివ్యూ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాము. జస్ట్ అది క్లిక్ చేస్తే మీకు రేటింగ్ వస్తుంది. రేటింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో జస్ట్ చెప్తే చాలామందికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, నేను జెన్యున్గా అడుగుతున్నాను కాబట్టి ఫర్ షూర్ మీకు అనాలిసిస్ యూజ్ అవుతుంది అనుకుంటేనే ఇవ్వండి, లేకపోతే వద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్, మన ఈ తెలుగు ఛానల్ కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద నోట్స్ ఆఫ్ దిస్ క్లాస్ యూ కెన్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.